భావోద్రేకము వేరు, విశ్వాసము వేరు. భావోద్రేకం అంటే ఇమోషన్స్. చాలామంది ఇమోషనల్గా ఫీల్ అయిపోయి ఫెయిత్ అనుకుంటారు. ఇమోషన్స్ ఆర్ నాట్ ఫెయిత్. కొన్నిసార్లు రాత్రేమో మన భావోద్రేకాలు చాలా స్ట్రాంగ్ అనిపిస్తాయి. ఉదయం చూసే లోపల గాలి పంచర్ అయినట్టుగా మళ్ళా భావోద్రేకాలు లేవు. మనం ఏమనుకుంటామంటే రాత్రి నాకు మంచి ఫెయిత్ ఉండే, ఉదయం కల్లా ఆ ఫెయిత్ నాకు కనబడట్లేదు అనే ఆలోచన చాలామంది కలుగుతూ ఉంటుంది. ఒకవేళ భావోద్రేకం ఏంటిదో విశ్వాసం ఏంటిదో, ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు డిఫరెన్షియేట్ బిట్వీన్ ఎమోషన్స్ అండ్ ఫెయిత్, ఇట్ బికమ్స్ డిఫికల్ట్ ఫర్ అస్. భావోద్రేకం అనేది అంటే మనము పరిస్థితులకు స్పందించే విధానం. సపోజ్ ఎవరైనా ఒక మాట అన్నారు అనుకుందాం, ఇమీడియట్గా కంట్లో అట్లా గారుతూ ఉంటాయి, మూల కూర్చుంటారు, మాట్లాడరు, ఫేస్ ఆఫ్. అంటే మన చుట్టూ జరుగుతున్న దానికి మనం ఎమోషనల్గా రెస్పాండ్ అవుతూ ఉంటాం పరిస్థితిని బట్టి. సపోజ్ ఎవరైనా రే నువ్వు మంచిగా వాక్యం చెప్పినవరా అని ఒకవేళ అన్నారనుకోండి, లోపల ఒకలాంటి ఫీలింగ్, మన ఎమోషన్స్ మారుతాయి. అవునా కదా? సో ఎమోషన్స్, భావోద్రేకాలు అనేది చాలా మట్టుకు మన చుట్టుపక్కల జరిగే దాన్ని బట్టి వీఆర్ ఎమోషనల్లీ కనెక్టెడ్ విత్ థింగ్స్. కానీ భావోద్రేకం విశ్వాసం కాదు. భావోద్రేకం ఏమో చుట్టుపక్కల ఏం జరుగుతుందో మనం స్పందిస్తామో దానిపైన ఆధారపడి ఉంటుంది. విశ్వాసము దేవుని మాట పైన ఆధారపడి ఉంటుంది. ఫెయిత్ ఈజ్ బేస్డ్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. విశ్వాసం దేనిపైన ఆధారపడి ఉంటుంది? ఇన్ఫ్యాక్ట్ ఫెయిత్ ఈజ్ బోర్న్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇప్పుడు భావోద్రేకాలు దాంట్లో ఉన్నా లేకపోయినా దేవుడు చెప్పిన దాన్ని ఒక వ్యక్తి నమ్మి విశ్వసించడం ద్వారా హీ కమ్స్ ఇన్ ప్రొడ్యూసింగ్ దట్ ఫెయిత్. ఆ యొక్క విశ్వాసము ఆ చెప్పిన వాడు పైన, ఆ చెప్పిన మాట పైన పెట్టినదే విశ్వాసము. హల్లెలూయా. సో రాత్రి ఆ మాట పైన విశ్వాసంగా ఉంచిన, ఆ చెప్పిన వ్యక్తి పైన విశ్వాసం ఉంచిన, ఉదయం లేచిన తర్వాత కూడా నేను ఆ మాట పైన నమ్ముతున్నాను, ఆ నా మాట చెప్పిన వ్యక్తి పైన నేను నమ్ముతున్నాను. అంటే రాత్రి నాకు విశ్వాసం ఉన్నది, ఉదయం లేచిన తర్వాత కూడా నాకు విశ్వాసం ఉంది. కానీ భావోద్రేకాలు అట్లా కాదు. సడన్గా ఇమోషనల్ అయిపోతాం. మనం అనుకుంటాము విశ్వాసము అనుకుంటాము. దేవుని బిడ్డలారా, విశ్వాసానికి భావోద్రేకానికి చాలా వ్యత్యాసము ఉంది. ఒక క్రైస్తవుడు దేవుడు ఎవరో తెలుసుకుంటాడో, అంటే దేవుని గుణగణాలు తెలుసుకుంటాడో, దేవుని యొక్క మాటలు ద్వారా దేవుడి యొక్క విధి విధానాలు తెలుసుకుంటాడో, దేవుని యొక్క మాట చొప్పున వాగ్దానాలు వాక్యం ద్వారా తెలుసుకుంటాడో, తన జీవితంలో అన్ని పరిస్థితుల మధ్యలో విశ్వాసంతో నడవడానికి ఆస్కారం ఉంటుంది. దేవుడిని వాక్యం ద్వారా ఎలా తెలుసుకుంటాడో, దేవుని వాగ్దానాల్ని వాక్యం ద్వారా ఎలా తెలుసుకుంటాడో, దేవుని యొక్క విధి విధానాల్ని వాక్యం ద్వారా ఎలా తెలుసుకుంటాడో, ఆ తెలుసుకున్న ఆ మాటల ద్వారా విశ్వసించి ఈ పరిస్థితుల మధ్యలో నడవగలుగుతాడు. వ్యతిరేకత మధ్యలో నడవగలుగుతాడు. కార్యాలు జరగపోయినప్పటికీ నడవగలుగుతాడు. మనుషులు దూషించినప్పటికీ నడవగలుగుతాడు.
జరగవలసినవి జరగకపోయినప్పటికీ నడవగలుగుతాడు, బికాస్ ఆఫ్ ఫెయిత్. యేసు దేవుడని తన వాక్యం ద్వారా, సువార్త ద్వారా మనమందరం విశ్వసించినాం. హౌ డిడ్ వి కమ్ టు నో దట్ హీ ఈస్ గాడ్? ఆ సువార్త సత్యము ద్వారా ఆయన నిజదేవుడని తెలుసుకున్నాము. ఆయన మన కోసం ఈ లోకంలోకి వచ్చినాడని తెలుసుకున్నాము. మన యొక్క పాపం మోసినాడని తెలుసుకున్నాము. మన స్థానము తీసుకొని చనిపోయినాడని తెలుసుకున్నాము. ఆయన తిరిగి లేచినాడని తెలుసుకున్నాము. ఏ సువార్త వాక్యమైతే దేవుణ్ణి పరిచయం చేసిందో, నిత్య జీవాన్ని పరిచయం చేసిందో క్రీస్తు ద్వారా, దాన్ని విశ్వసించడము ద్వారా మనం రక్షించబడ్డాము. దేవుని యొక్క బిడ్డలుగా చేయబడ్డాము. దేవుని యొక్క సొత్తుగా చేయబడ్డాము. ఎప్పుడైతే మనము నమ్మినామో ఆయననే నిజ దేవుడు అని ఆ సందేశము, ఆ వాక్యం అందరికి వచ్చినప్పుడు మనం నమ్మినాము. ఆయననే రక్షకుడు, ఆయననే పరలోకానికి ద్వారము. ఆయన నామము తప్ప ఏ నామము కూడా పెట్టబడలేదు మానవుడు రక్షించబడ్డానికని. మనము విశ్వసించడము ద్వారా మనం రక్షించబడ్డాం. మనకు దేవునికి ఉన్న కనెక్షన్ ఎలాగొచ్చింది? వెన్ ఐ బిగాన్ టు హ్యావ్ ఫెయిత్. ఫెయిత్ ఏం చేస్తుందంటే మనిషిని దేవుణ్ణి కనెక్ట్ చేస్తూ ఉంది. కానీ ఫెయిత్ దేనిపైన ఆధారపడి ఉంది? భావోద్రేకాలపైన ఆధారపడి లేదు, దేవుని వాక్యం పైన ఆధారపడి ఉంది. దేవుని బిడ్డలారా, వాక్యము ద్వారా దేవుడు ఎవరో తెలుసుకుంటున్నారో వాళ్ళు ఆ దేవుని పైన నమ్మకము ద్వారా ఈ పరిస్థితులలో నడవగలుగుతారు. ఈ వాక్యము ద్వారా దేవుని వాగ్దానాలు ఏంటిదో తెలుసుకుంటారు. ఈ పరిస్థితుల మధ్యలో అన్ని ప్రతికూలంగా ఉన్నప్పటికీ దేవుడు చేస్తాడని విశ్వసించి నడుస్తారు. ఈ వాక్యం ద్వారా దేవుని మార్గాలు ఏంటిదో తెలుసుకున్న తర్వాత ఈ పరిస్థితులలో ఏ మార్గము కనబడకపోయినా కానీ దేవుడు మార్గము ఏర్పాటు చేస్తారని వాళ్ళు చెప్పగలుగుతారు, నడవగలుగుతారు. ఫెయిత్ ఈజ్ బేస్డ్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్, బట్ ఫెయిత్ ఈజ్ నెవర్ బేస్డ్ ఆన్ అవర్ ఎమోషన్స్. మన భావోద్రేకాల మీద ఉన్నది విశ్వాసము కాదు. హల్లెలూయా. రెండు ప్రపంచాలు ఉన్నాయండి. ఒకటి శరీర సంబంధమైన ప్రపంచము, రాజ్యము. దేంట్లో అయితే మనం ఉన్నామో అది శారీరకమైన ప్రపంచము. చూపు ద్వారా, చేతులతో తాకడం ద్వారా, వినడం ద్వారా మనం ఈ ప్రపంచాన్ని మనము తెలుసుకోగలుగుతున్నాము, అనుభవించగలుగుతున్నాము. కనెక్షన్ మనకుంది. ఫిజికల్ వరల్డ్లో ఫిజికల్ థింగ్స్ తోటి మనం కనెక్ట్ చేయగలుగుతున్నాం కదా. స్పిరిచువల్ వరల్డ్ ఉంది, ఆధ్యాత్మికమైన దేవుని యొక్క ప్రపంచం ఉంది, పరలోకం ఉంది, దూతలు ఉన్నారు, పరిశుద్ధులు ఉన్నారు, దేవుడు తన యొక్క సింహాసనం మీద. దానికి కనెక్ట్ అయ్యేది, స్పిరిచువల్గా కనెక్ట్ అయ్యే విధానము ఇట్ ఈస్ ఓన్లీ త్రూ ఫెయిత్. ఈ భూమి మీద ఉన్న మనుషులు ఆ పరలోకపున్న దేవునితో కనెక్ట్ అవ్వే విధానమే ఫెయిత్. విశ్వాసము, నమ్మకం ద్వారా ఆ దేవునితో మనం కనెక్ట్ అవుతున్నాం. ఎప్పుడైతే కనెక్ట్ అవుతామో అక్కడున్నాయి ఇక్కడ మేనిఫెస్ట్ అవడం మొదలవుతాయి. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. అక్కడున్నాయి. కొన్నిసార్లు కొన్ని వీడియోస్లో నేను చూస్తూ ఉంటాం, బిల్డింగ్లో స్మార్ట్ పీపుల్ ఏం చేస్తారంటే సామాన్లు కిందకి దింపాలంటే, పై అంతస్తుల నుంచి కిందకి దింపాలంటే వాళ్ళు ఏం చేస్తారంటే కొన్నిసార్లు కొన్ని రోప్స్ పైనుంచి కట్టి కింద వరకు ఎక్కడ దించాలనో రోప్స్ కనెక్ట్ చేసి అక్కడ హుక్ చేసి సామాన్ని ఆ రోప్ ద్వారా కిందకి జారి చేస్తారు. అది జారుకుంటా మెల్లగా కిందకు వస్తుంది. మోసే అవసరం లేదు, మోయవలసిన అవసరం లేదు. అక్కడ పైన జారిస్తే కిందకు వచ్చేస్తుంది. దేవుని బిడ్డలారా, దేవునికి సంబంధించినవి, దేవుడు చేయాలనుకుంటున్నవి,
దేవుడు చేస్తాను వాగ్దానం చేసినవి, దేవుడు ఉద్దేశించేవి పైనుంచి కింద వరకు జారేది ఎప్పుడంటే ఆ విశ్వాసం అనే తాడనేది ఎప్పుడైతే భూమి నుంచి ఆ పైన అంతస్తు కనెక్ట్ అయి ఉంటుందో, దేవుని బిడ్డలారా, దేవుడు ఒక్కొక్కటి జార్చడం మొదలు పెడతాడు. అప్పుడు అసాధ్యమైనవి సాధ్యమవడం మొదలవుతాయి. శారీరకంగా అరే ఇది సాధ్యమా అంటే దేవుడు అసాధారణంగా ఇక్కడ సాధ్యం చేస్తాడు. ఎందుకంటే ఆ పరలోకపు నిత్యమైన దేవుడు, శక్తివంతమైన దేవుడు ఈ భూమి పైన ఆయన అద్భుతాలను, పరలోకపు సంబంధమైన అద్భుతాలు, ఆశ్చర్య కార్యములు ఈ భూమి మీద చేయడానికి మార్గం ఏంటిదంటే మానవుడు విశ్వాసంతో ఆయన ఎవరో ఎరిగి, ఆయన వాగ్దానాలు ఏంటిదో ఎరిగి, ఆయన విధి విధానాలు ఎరిగి, ప్రభువా నేను నమ్ముతున్నాను అని ఎప్పుడైతే ఆ మాట చొప్పున ఆ దేవుణ్ణి ఎరిగిన ఆ మానవుడు, ఆ వాగ్దానము ఎరిగిన మానవుడు, దేవుని యొక్క విధి విధానాలు ఎరిగిన మానవుడు, దేవుని వాక్యము ద్వారా ఎరిగిన మానవుడు తిరిగి దాని చొప్పున నడవడం మొదలు పెడతాడో అప్పుడు పరలోకానికి సంబంధించినవి భూమిపైకి రావడం మొదలవుతాయి. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. we will begin to see miracles. అరే దయ్యాలు ఎందుకు పారిపోతున్నాయి అంటే అక్కడ ఏం చేస్తుండే తెలుసు, ఒక వ్యక్తి దేవుని మాటల పైన నమ్మకం ఉంచి మీరు విశ్వసించినట్లయితే ఈ సూచక్రియలు జరుగును, చేతులు ఉంచినట్లయితే రోగులు బాగవును, దయ్యాలు పారిపోవునని మార్కు సువార్త 16వ అధ్యాయంలో చదివి నమ్మి ఇప్పుడు ఏం చేస్తున్నాడు, దేవుడు చేస్తా అని చెప్పినాడని ఆయన దేవునితో ఆ మాటతో కనెక్ట్ అయ్యి ఎప్పుడైతే ఆ దయ్యంతో మాట్లాడతాడో అక్కడ ఏం జరుగుతుందండి, పైనుంచి పరిశుద్ధాత్మ శక్తి రైన ఎక్కడ దిగి వస్తుందండి, ఎక్కడ మనం ఉన్నామో ఆ దయ్యంతో ఎన్కౌంటర్ చేయడానికి ఆ దేవుడు దిగి వస్తాడు. ఎందుకంటే బై ఫెయిత్ నువ్వు నమ్మినావు, ఆ మాటను నమ్మినావు, నమ్మిన వెంటనే అక్కడి నుంచి దేవుడు ఏం చేస్తున్నాడు, ఆ నమ్మకానికి తగ్గట్టుగా ఆ శక్తిని ఆ స్థలంలో విడుదల చేస్తున్నాడు. హల్లెలూయా. సో దిస్ ఈస్ హౌ వి కనెక్ట్ విత్ గాడ్, ట్యాప్ ద ప్రొవిజన్ ఆఫ్ గాడ్ అండ్ సీ ద థింగ్స్ ఆఫ్ గాడ్ ఆన్ ఎర్త్. ఈ భూమి పైన పరలోకపు శక్తిని, ఈ భూమి పైన దేవుని యొక్క అద్వితీయుడైన దేవుని యొక్క మహాశక్తిని మనము చూచి అనుభవించి మనం ముందుకు సాగగలము ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యములో దేవుని ఎవడో మనము పరిచయం చేసుకున్నప్పుడు, ఆయన యొక్క వాగ్దానాలను గట్టిగా పట్టుకున్నప్పుడు, విధి విధానాలని గట్టిగా పట్టుకొని దేవుడు చెప్పిండు నేను నమ్ముతున్నానని ఎప్పుడైతే అడుగులు వేయడం మొదలు పెడతామో, విశ్వాసానికి తగ్గట్టుగా నడక వేయడము మనం మొదలు పెడతామో, when we begin to walk according to that faith and word, ఆ వర్డ్ని బట్టి, ఆ వాక్యమును బట్టి నేను అడుగులు వేయడము, విశ్వాసపు అడుగులు వేయడం మొదలు పెడతాను. దేవుని బిడ్డలారా, దేవుని శక్తి, దేవుని కార్యాలు, దేవుని యొక్క అద్భుతాలు మనం చూడడం మొదలు పెడతాము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. కాబట్టి బాధ్యత ఎవరిదండి? బాధ్యత ఎవరిది? దేవుడు మన మధ్యలో కనబడట్లేదంటే బాధ్యత ఎవరిది? దేవుని శక్తి మన జీవితంలో ఇంకా ప్రత్యక్షం కావట్లేదంటే బాధ్యత ఎవరిది? దేవుని యొక్క కార్యాలు, శక్తి మనం చూడలేకపోతున్నామంటే బాధ్యత ఎవరిది? దేవుని బిడ్డలారా, ఇప్పుడు చూడండి, క్రైస్తవులు పరిశుద్ధాత్మతో కూడా నింపబడకపోవడానికి కారణం ఏంటి తెలుసా? దేవుడిచ్చిన మాటతో వాళ్ళు ఒకటి కాలేదు, విశ్వసించలేదు. అని ఏమన్నాడంటే, నేను వెళ్తున్నాను, ఆత్మను కుమ్మరిస్తాను, ఇది మీకును మీ పిల్లలకును పిల్లల పిల్లలకును ఎందరైతే క్రీస్తు నామంలో పిలువబడతారో వాళ్ళందరికీ చెందినది. బాప్తిజం ఇచ్చి యోహాన్ అన్నాడు, నేను నీటితో బాప్తిజం ఇస్తున్నా, కానీ ఆయన వస్తున్నాడు వెనకాల, ఆయన దేంతో బాప్తిజం ఇస్తానన్నాడు? గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పాలా?
హల్లెలూయా, స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధాత్మతో ఇప్పుడు ఎంతమంది పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడ్డారు చెప్పండి, చేతులు ఎత్తండి ఒకసారి. ఎందుకు కాలే కాదు తెలుసా, మీరు నమ్మి వెతకలేదు, అక్కడి నుంచి దేవుడు పంపలేదు. సింపుల్ అది. ద రీజన్ వై we are not experiencing the power of the Spirit, the anointing of the Spirit. ఎందుకంటే ఈ ఆచారబద్ధమైన క్రైస్తత్వం మనకు సరిపోయింది. చాలా అనుకున్నాము, వింటున్నాం కానీ అనుభవంలోనికి రావట్లేదు. ఎందుకంటే విశ్వాసంతో దానికోసము నిరీక్షించట్లేదు. నంబర్ థర్డ్ థింగ్, ఒకటి విశ్వాసము భావోద్రేకాలపైన ఆధారపడినది విశ్వాసం కాదు. విశ్వాసము దేవుని వాక్యం పైన ఆధారపడినది. రెండోది, వాక్యము దేవుడు ఎవరో, దేవుని వాగ్దానాలు ఏంటిదో, దేవుని యొక్క మార్గాలు ఏంటిదో బయలుపరిచేది దేవుని యొక్క వాక్యము. ఆ వాక్యమును పట్టుకొని నేను విశ్వాసంతో ఎప్పుడైతే నడుస్తానో దేవుడు తన శక్తిని ఈ భూమి పైన తీసుకొని వస్తాడు. మూడోది, విశ్వాసము మనిషి లోపల నిరీక్షణ తీసుకొని వస్తుంది. అంటే విశ్వాసం, ఇప్పుడు సపోజ్ నేను అంటాను, ఇగో నేను మీకు ఒక షర్ట్ కొనిస్తాను అని వాగ్దానం చేసినాను అనుకుందాం. మీకు ఒక షర్ట్ కొనిస్తానని వాగ్దానం చేసిన, మీరు ఏం చేసినారు? విశ్వసించినారు. అన్న చెప్పినాడు కదా, అన్న చెప్తే తప్పకుండా చేస్తాడన్న మాటకు కట్టుబడి ఉండే వ్యక్తి కాబట్టి ఆయన తప్పకుండా చేస్తాడని మీరు నమ్మినారు. నమ్మి మీరు ఏం చేస్తూ ఉన్నారు? నేను చేసే వరకు నిరీక్షిస్తున్నారు. మీ విశ్వాసము ఏం చేస్తూ ఉంది? నా పైన, నా మాట పైన నిరీక్షించేటట్టుగా, ఎదురు చూసేటట్టుగా చేస్తూ ఉంది. విశ్వాసము ఏం చేస్తుందండి? హల్లెలూయా. వాట్ డస్ ఫెయిత్ డు? It makes you to hope. నిరీక్షణ ఏం చేస్తుందండి? ఎదురు చూసేటట్టుగా చేస్తుంది. ఇక్కడ నేను విశ్వసిస్తున్నాను, విశ్వాసం తగ్గట్టుగా నిరీక్షణ కలిగి ఉన్నాను. కానీ నా చుట్టూ చూస్తేనేమో పరిస్థితులు అనుకున్నట్టుగా లేవు, ప్రతికూలంగా ఉన్నాయి. అయినప్పటికీ ఆ ప్రతికూలత మధ్యలో నిరీక్షణతో నడుస్తుంటాను. ఆ ప్రతికూల మధ్యలో నేను విశ్వాసానికి తగ్గట్టుగా నిరీక్షణ కలిగి నా దేవుడు చేస్తాడు. ఇప్పుడు పరిస్థితులు నన్ను మింగేయగలుగుతాయా? నిద్రపోతున్నారు ఎవరైనా? పరిస్థితులు మనల్ని మింగగలుగుతాయా? పరిస్థితులు నా పైన ప్రభావము చూపించగలుగుతాయా? పరిస్థితులు నన్ను కృంగదీయగలుగుతాయా? పరిస్థితులు నన్ను తొక్కగలుగుతాయా? పరిస్థితులు నన్ను బలహీనపరచగలుగుతాయా? దేవుని బిడ్డలారా, విశ్వాసంతో నడిచేవాళ్ళు పరిస్థితులు వాళ్ళని బలహీనపరచవు, కానీ విశ్వాసంతో నడిచేవాళ్ళు పరిస్థితులను బలహీనపరిచేస్తారు. స్తోత్రం చెప్పండి ఒకసారి. అది బలంగా కనబడిన పరిస్థితి ఒకటేసారి ఈయన విశ్వాసంతో నడిచే లోపల అది బలహీనంగా అయిపోతుందండి. నన్ను తొక్కడానికి వచ్చిన పరిస్థితి ఇప్పుడు నా కాళ్ళ కింద వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు తొక్కేది ఎవరు? విశ్వాసము. నిరీక్షణతో నడిచేవాడు దాన్ని తొక్కి పాడేస్తాడు, నలిపి పాడేస్తాడు. దాని ప్రభావం కిందకి రాడు, ఆ ప్రభావం కిందకి రానివాడు. ఎందుకంటే దేవుని చేత ప్రభావించబడుతున్నవాడు. ఈ పరిస్థితుల ప్రభావం కిందకి ఎలా రాగలుగుతాడండి? ఈ దినము పరిస్థితుల ప్రభావం కిందకి ఇంత నలిగిపోతున్నాము అంటే దేవుని ప్రభావం కింద రావడం ఏంటిదో మనం నేర్చుకోలేదు కాబట్టి. దేవుని బిడ్డలారా, let us be encouraged this morning to know God by His word. దేవుడిని తన మాటను బట్టి నేర్చుకుందాము, ఆయన ఎవరో తెలుసుకుందాము. దేవుని యొక్క వాగ్దానాలు తన మాటలు బట్టి, వాక్యం బట్టి ఆయన చేసిన వాగ్దానాలు తెలుసుకుందాము. దేవుని యొక్క విధి విధానం, దేవుడు ఎలా కదులుతాడు,
అనే వాక్యం బట్టి తెలుసుకొని మనం ఏం చేయాలా? ఆ వాక్యమును ఇచ్చిన దేవుడిని నమ్మాలా, ఆ వాక్యాన్ని నమ్మాలా, విశ్వసించాలా. దేవుని బిడ్డలారా, విశ్వాసానికి తగ్గట్టుగా నిరీక్షించాలా. నా దేవుడు చెప్తే ఆయన చేస్తాడు, నా దేవుడు చెప్తే చేస్తాడు. నిరీక్షణలో ఇంకొక భాగం ఏంటిదంటే అది ఒప్పుకుంటుంది. జరగనప్పటికీ ఒప్పుకుంటుంది, కానప్పటికీ ఒప్పుకుంటుంది. నిరీక్షణ కలిగిన వారు దే విల్ కన్ఫెస్ దట్ ఇట్ విల్ హ్యాపెన్. జరుగుతుందా లేదా అని చెప్పేవాళ్ళు నిరీక్షణ కలిగిన వారు కాదు. నిరీక్షణ కలిగిన వారు ఏమంటారంటే, నాకు కనబడనప్పటికీ, నా ముందు జరగనప్పటికీ, నా ముందు అది ఎంత ప్రభావం చూపించినప్పటికీ వాళ్ళు ఏమంటారు తెలుసా? నిరీక్షణ కలిగిన వారు, నా దేవుడు చేయబోతున్నాడు. ఒకసారి చెప్పండి, చేతులెత్తి చెప్పండి, నా దేవుడు చేయబోతున్నాడు, నా దేవుడు కదిలించబోతున్నాడు, నా దేవుడు మార్చబోతున్నాడు. నాకు కనబడట్లేదు, నాకు వినబడట్లేదు, నా పైన ప్రభావం చూపించడానికి వస్తున్నప్పటికీ నా దేవుడు చేయబోతున్నాడు. ఫెయిత్ కన్ఫెసెస్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. విశ్వాసమే లేదు, నిరీక్షణ ఎక్కడ వస్తుందండి? నిరీక్షణే లేదు, ఈ కన్ఫెషన్ ఎక్కడొస్తుంది? దేవుడు చేస్తాడని. ఈ కన్ఫెషనే లేనివాడు ఏమని ప్రార్థన చేస్తాడు దేవుడు చేయడానికి? చెప్పండి ఒకసారి. Did you understand what I'm saying? Our prayers lack faith. విశ్వాసం లేదు, విశ్వాసానికి తగ్గట్టు నిరీక్షణ లేదు, ఆ నిరీక్షణకు తగ్గట్టుగా ఒప్పుకల లేదు, ఒప్పింపుకు తగ్గట్టుగా ప్రార్థన. ఇప్పుడు విశ్వాసం లేదు, నిరీక్షణ లేదు, నోట్తో ఒప్పుకోటి. ఏమని ప్రార్థన చేస్తావు దేవుడు చేస్తాడని? దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నీ ప్రార్థన ఎలాగుంటుందంటే, నువ్వు ఈ మాట చెప్పినావు దేవా, ఆ మాట చొప్పున నేను నమ్మినాను, నేను నిరీక్షిస్తున్నాను, నేను ఒప్పుకుంటున్నాను, నువ్వు చేయబోతున్నావు అని ఒప్పుకుంటున్నాను, నువ్వు చేయి. అది ప్రార్థన అవుతుందండి. దట్ బికమ్స్ యువర్ ప్రేయర్. హల్లెలూయా. ఇప్పుడు మన ప్రార్థన చూడండి, అక్కడ ఏది పడితే అది ప్రార్థన చేయగానే దేవుడు వింటాడు అనుకుంటున్నాం మనం. కొందరు నోటికి ఏదో వస్తే అది చెప్తారో అది ప్రార్థన అనుకుంటాము. అసలు వాళ్ళు ఏం నమ్ముతున్నారు, దేవుడు ఏం చెప్పినాడు, దేన్ని బట్టి వాళ్ళు విశ్వాసం కలిగినారు, గట్టిగా పట్టుకున్నారు, నిరీక్షిస్తున్నారు, ఒప్పుకుంటున్నారు ఇది దేవుడు చేస్తాడని. అది మీరు దేవుని దగ్గర తీసుకుపోండి. నేను చెప్తున్నాను కదా, పరలోకంలో ఉన్నాయని భూమిపైకి దేవుడు తీసుకొని రాబోతున్నాడు. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరినీ బహుగా సమృద్ధిగా తన ప్రత్యక్షతలతో నింపునుగాక. ఆయన ఎవరో నీకు బయలుపరచునుగాక, ఆయన విధి విధానాలు మీకు బయలుపరచునుగాక, ఆయన యొక్క వాగ్దానాలు మీకు బయలుపరచునుగాక. ఎందుకంటే వాటిపైననే మీ విశ్వాసం ఆధారపడి ఉంది, మీ ప్రయాణం ఆధారపడి ఉంది, మీ జయం ఆధారపడి ఉంది, మీ జీవితం యొక్క ఉద్దేశం ఆధారపడి ఉంది. రాబోయే దినాలలో ఏవేవైతే జరగబోతున్నాయో అవన్నీ నువ్వు ఏది నమ్ముతున్నావో దానిపైన ఆధారపడి ఉంది. కానీ ఎక్కడైతే నమ్మకంతో విశ్వాసంతో కనెక్ట్ గారో అని ఏం చెప్తున్నాడో వారి మధ్యలో ఎన్ని దేవుడు చేయాలనుకున్నా కానీ ఆయన చేయలేడు. ఒకసారి చెప్పండి, ఎన్ని విషయాలు దేవుడు చేయాలనుకున్నప్పటికీ నమ్మని వారు ఒకవేళ ఉన్నట్లయితే, నమ్మకం ద్వారా ఆయనతో కనెక్ట్ కానట్లయితే, ఎన్ని చేయాలనుకున్నా కానీ కూడా ఆయన చేయలేడు, తీసుకురాలేడు, నెరవేర్చలేడు. ఎందుకంటే నమ్మే వాడు భూమిపైన లేడు కాబట్టి, వాని నమ్మకం చొప్పున ఆయన చేయలేడు కాబట్టి ఆయన చేయలేడు. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు వర్క్ వెన్ సంబడి డజంట్ కమ్ in line with God in faith. Amen.
హల్లెలూయా. సో ప్రాబ్లం ఎక్కడుందండి చెప్పరే? అంటే శబ్దమే రావట్లేదు. సమస్య ఎక్కడుంది? మనం దేవుని ఎరగని ప్రజల మధ్యలో ఉంది సమస్య. నీ దేవుడు ఎవరో నీకు తెలియదు సరిగా. ప్రార్థనలోకి వచ్చి కూర్చోగానే దేవుడు తెలుస్తాడా? నీ దేవుడు ఎవరో నువ్వు ఎత్తుక్కోవాలి. వాక్యం చెప్తున్నప్పుడు నీ దేవుడు ఎవరో దాంట్లో నువ్వు పట్టుకోవాలి. నా దేవుడు ఇటువంటి వాడా, దేవుడు ఎవరో తెలుసుకోవాలి. దేవుని వాగ్దానాలు ఏంటో తెలుసుకోవాలి. దేవుని యొక్క మాటల ద్వారా ఆయన విధి విధానాలు ఏంటో తెలుసుకొని గట్టిగా పట్టుకొని నేను నమ్ముతున్న ప్రభు అని ఎప్పుడైతే నీవు నేను విశ్వసిస్తామో, విశ్వాసానికి తగ్గట్టుగా నిరీక్షిస్తామో, ఎదురు చూస్తామో, ఆ నిరీక్షణకు తగ్గట్టుగా ఎక్కడ పడితే అక్కడ నోట్తో ఒప్పుకుంటాము, ప్రార్థిస్తాము. దేవుని బిడ్డలారా, అదే ఆయన చేయబోతున్నాడు. ఎందుకంటే ఆయన మాటకు కట్టుబడి ఉండే దేవుడు. ఒకసారి అందరం చెప్దాము, ఆయన మాటకు కట్టుబడి ఉండే దేవుడు. గట్టి చెప్పండి, అది కూడా చెప్పలేరా? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన మాట చొప్పున భూమి ఆకాశం గతించింది కానీ నా మాటలైతే గతించవని చెప్పినవాడు. దేవుని బిడ్డలారా, మాటకు కట్టుబడి, ఆ మాటను పట్టుకొని నేను నమ్ముతున్నా ప్రభువా. నా బుర్రను నేను నమ్మట్లేదు, నా తెలివిని మేము నమ్మట్లేదు, నేను ఏం చేయగలుగుతానో దానికి నేను నమ్మట్లేదు. నువ్వు చెప్పింది నేను నమ్ముతున్నా ప్రభువా. ఇంకా నువ్వు చేయి అంతే. నేను నిరీక్షిస్తాను, నేను ఒప్పుకుంటాను, నేను ప్రార్థిస్తాను, నువ్వు చేయి. నేను నడుస్తూ ఉంటే నువ్వు చేయి, నేను కదులుతూ ఉంటే నువ్వు చేయి ప్రభువా. దేవునికి మహిమ కలుగును గాక. లెట్ us walk with that kind of faith. దేవుడు మీ అందరినీ బహుగా దీవించును గాక. ఆమేన్, ఆమేన్. ఎప్పుడు దీవిస్తాడు చెప్పండి? విన్నందుక, వచ్చినందుక? చెప్పండి, ఎప్పుడు దీవించడం స్టార్ట్ చేస్తాడు మిమ్మల్ని? ఫస్ట్ ఈ మాటలు, ఆయన మాటలను ఇప్పుడు మనం ఏం చేయాలా? నమ్మాలా. ఫస్ట్ ఈ దేవుని మార్గమని నమ్మాలా, విశ్వసించాలా. దేవుని బిడ్డలారా, అప్పటి నుంచి దేవుడు కార్యములు చేయడం మొదలు పెడతాడు. ఈ దినాలలో క్రైస్తవులని దొరకబట్టాలంటే ఏం క్వశ్చన్ అడగాలి తెలుసా? వాళ్ళని ఇరికియాలంటే ఏం క్వశ్చన్ అడగాలి తెలుసా? ఈ దినాలలో దేవుని సన్నిధిలో ఏం నిరీక్షిస్తున్నావు అని అడగాల. తప్పకుండా క్రైస్తవుడు ఏదో చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు కదా, ఒప్పుకోడు. ఏం నిరీక్షించలేము అని ఒప్పుకోడు. దేన్ని బట్టి నువ్వు విశ్వసించి నిరీక్షిస్తున్నావు అని అడగాల, దొరికిపోతాడు. నాకు విశ్వాసం ఉందంటే, ఏ వాక్యమును బట్టి నువ్వు విశ్వాసం ఉన్నావంటే ఫైనల్గా దొరికిపోతాడు. ఎందుకంటే వాక్యం చూపించలేరు కాబట్టి. ఈ దినాలలో హెవెన్ ఎర్త్ రెండు ఒకటి ఎందుకు కావట్లేదు తెలుసా? ఆయన మాటలో నమ్మి నేనున్నా, నువ్వు చేయి ప్రభువా అని నిలబడేటోడు లేడు కాబట్టి పరలోకము భూమి ఒకటి కావట్లేదు. మీరందరూ కూడా ఆ రీతిగా ఉండి నడిచి గొప్ప మహిమ తేవాలని, ఆ మహిమ కలిగిన దేవుణ్ణి ఈ లోకానికి పరిచయం చేయాలని కోరుతూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడు మీ అందరినీ బహుగా దీవించునుగాక. కమిట్ యువర్ సెల్ఫ్. ఏదో వచ్చిపోవడం కాదు, ఏదో వినడం కాదు. దేవుని బిడ్డలారా, చెక్ వేర్ యూ స్టాండ్ ఇన్ యువర్ రిలేషన్షిప్ విత్ గాడ్. దేవునితో మీ సంబంధం ఎలా ఉందో పరీక్షించుకోండి. మీ విశ్వాసము పరిమాణము ఒకసారి పరీక్షించుకోండి. దేన్ని విశ్వసిస్తున్నారు? ఏ మాటను బట్టి మీరు విశ్వసిస్తున్నారు? ఏ నిరీక్షణ మీరు కలిగి ఉన్నారు?
ఏ రకంగా నోటితో ఇది దేవుడు చేయబోతున్నాడని నమ్మిన వాటిని ఒప్పుకుంటున్నారు, ఒప్పుకున్న వాటిని దేవుని పాదాల దగ్గర ప్రార్థిస్తున్నారు ఆయన చేయబోతున్నాడని. దేవుని బిడ్డలారా, మనకు అవన్నీ పరీక్షించుకోవాల్సిన అవసరం మనకుంది ఎంతగానో. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.